నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఎల్కతుర్తి సభలో హైలైట్గా నిలిచిన కేసీఆర్ గారి ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఏ రకమైన ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం నాతో ఉన్నారు బీఆర్ఎస్ కో ఫౌండర్ వీరమల్ల ప్రకాష్ గారు. ఒకసారి ఆయన రాజకీయ విశ్లేషకులు, ఫౌండర్గా మనం చూస్తున్నామంతే, ఆ తర్వాత ఎక్కువగా ఆయన నుంచి మనం గమనించాల్సింది రాజకీయ విశ్లేషణ. ఆయన అందించే విశ్లేషణ కానీ, లేకపోతే ఆయన ముందు చూపుతో ఆయన మాట్లాడే మాటలు కానీ నిజంగా అందరినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అసలు సభ గురించి, మిగతా విషయాల గురించి మాట్లాడేందుకు ఆయన దగ్గరికి వచ్చాను. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. కిషోర్ గారు. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ ది సత్యాగ్రహీస్. థ్యాంక్ యూ అండి. ఎల్కతుర్తి సభ 16 మాసాల రేవంత్ సర్కార్ ఏ రకంగా నడిచింది, ఏ రకంగా నడుస్తోంది, జనాల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతోంది అన్న యాంగిల్ ఒకవైపు అయితే, బీఆర్ఎస్ శ్రేణులు నిస్తేజంగా ఉన్నాయి, సో వాళ్ళని మేలుకొల్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి కేసీఆర్ గారు ప్రధానంగా రజతోత్సవం వేళ తీసుకొచ్చి సభను నిర్వహించడం అనేది ఆయన ప్రసంగం, ఇవన్నీ కూడా మనం సో ఈ నేపథ్యంలో అసలు ఏ రకంగా జరిగిందని అంటారు నిన్న సభ? నిన్నటి బీఆర్ఎస్ సభకు ఒక చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. ఈ తెలంగాణ గడ్డ మీద నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కావచ్చు, చరిత్రకు అందిన సమాచారం ప్రకారం కావచ్చు, ఇంత పెద్ద జన సమీకరణ ఏనాడు ఏ సభకు ఎక్కడ సాధ్యం కాలేదు. ఈవెన్ కేసీఆర్ గారు పెట్టిన సభలే దాదాపుగా ఎక్కువ జన సమీకరణ చేసిన సభలు. బట్ కేసీఆర్ పెట్టిన ఏ సభ కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టలేదు. జన సమీకరణ అనేది జరగల, ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ జరగలే, ఇంత సిస్టమేటిక్గా ఇంత డిసిప్లిన్గా కూడా ఎక్కడ జరగలేదు. పార్టీ శ్రేణులు, పార్టీ నాయకత్వం ఏదైతే ఆశించిన మేరకు జరిగింది. ఒకటే డిస్టర్బెన్స్ ఏం జరిగిందంటే, ఆ సభకు ఎన్ని దారులు అయితే ఉన్నాయో తెలంగాణ నుంచి వచ్చేవి, అన్ని దారుల్లో ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ఇంకో 2-2.5 లక్షల మంది సభకు అందుకోలేకపోయారు. సభ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యత ఉన్న సభ 2 కారణాల రీత్యా. ఒకటి, తెలంగాణ గడ్డ మీద ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ జరగకపోవడం. రెండవ చారిత్రక ప్రాధాన్యత ఏంటంటే, ఒక మెసేజ్ ఆయన ఏదైతే ఇవ్వాలనుకున్నాడో ఈ 1.5 ఇయర్ గ్యాప్ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చాక 1 సంవత్సరంన్నర కాలం ఆయన మౌనంగానే ఉన్నారు. ఒక పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్ప మిగతా సమయం అంతా మౌనంగానే ఉన్నారు. అడపదడప 1-2 టీవీ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ తప్ప. బట్ ఆయన ఒకే ఒక్క 50 నిమిషాల తన ప్రసంగంతో మొత్తం క్యాడర్ని ఉత్తేజితం చేశాడు. అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాలలో ఉన్న టీఆర్ఎస్ అనుకూల వ్యక్తులు, టీఆర్ఎస్ విభాగాలు కూడా ఒక 50 దేశాల్లో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. మళ్ళీ కేసీఆర్ గారు ఫామ్లోకి వచ్చారు, మళ్ళీ జనంలోకి వస్తున్నారు. అంటే దానికి తగ్గట్టుగానే నిన్న ఆయన ఇచ్చిన మెసేజ్లో కూడా నేను మళ్ళీ వస్తున్నాను అనేది ఒక మెసేజ్ ఇచ్చాడు. రెండవది, స్వభావానికి భిన్నంగా నిన్న కొన్ని విషయాలు మనకు బహిరంగ సభ ఉపన్యాసంలో కనబడ్డాయి. స్వభావానికి భిన్నంగా అంటే ఒక్కడే మాట్లాడడం స్వభావానికి భిన్నం కాదు. కరెక్ట్. ఆయన ఎప్పుడు ఒక్కడే మాట్లాడతారు. అయితే స్వభావానికి భిన్నంగా జరిగింది ఏంటంటే, నంబర్ 1 పెహల్గామ్ ఇష్యూ. అది స్టార్టింగ్లోనే ఆయన ఉపన్యాసం మొదలు కాకముందే ఆయన నివాళి అర్పించడం అనేది అది ఒక స్వభావానికి భిన్నమైనది. అది ఎందుకంటే గతంలో నాకు తెలిసినంత వరకు ఒక కరీంనగర్ అనుకుంటాను, లేదా ఇంకొక సభల్లో అమరవీరులకు నివాళులు అర్పించారు. కానీ ఎక్కడ కూడా మనకు అది కనబడలే. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించింది అంత పెద్ద సభల సాధ్యం కూడా కాదు. బట్ నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగి ఇంకా 3-4 రోజులు కూడా కాలేదు కాబట్టి ఆ మెసేజ్ ఇవ్వడం అనేది అదొకటి మంచిదైంది. రెండవ, స్వభావానికి భిన్నంగా ఆపరేషన్ కగార్ను నిలిపివేయమనడం. గతంలో కూడా చాలా జరిగినాయి, బట్ ఎప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి ఈ రకమైన రెస్పాన్సెస్ అయితే ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష బీజేపీకి చాలా గట్టిగా, అంటే మామూలుగా స్టేట్మెంట్ ఇవ్వడం వేరు, సభలో విమర్శ చేయడం వేరు, సభలో రిక్వెస్ట్ చేయడం వేరు, డిమాండ్ చేయడం వేరు. వీటన్నిటికీ అధిగమించి మనం లెటర్ రాద్దామా వద్దా, తీర్మానం చేద్దామా వద్దా అని జనంతో చెప్పించాడు. చేతులు లేపండి, ఎంతమంది ఆపరేషన్ కగార్ ఆపాలని కేంద్రానికి లేఖ రాయమందాం, ఆ లేఖే తీర్మానం మనది, ఈ సభ తీర్మానం అని చెప్పాడు. ఇంకోటి అది ఒకటే, ఇంకా ఏ తీర్మానాలు లేవు. ఇంకే తీర్మానం లేదు. ఇది స్వభావానికి విరుద్ధమైందే. కానీ నాలాంటి వాళ్ళని బాగా సంతోషపెట్టేది. నన్నే కాదు, ఎవరైతే తెలంగాణలో ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల నేతలు, వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే ఒక మానవత్వంతో కూడుకున్న ప్రజాస్వామిక డిమాండ్ అది.
ఆయన చెప్పడం కూడా తర్వాత మనం ఈ విషయం మీద డీటెయిల్గా మాట్లాడదాం. మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే స్వభావానికి భిన్నమైంది. మూడోది. మూడవది ఉమ్, తన ఉపన్యాసంలో పేరు పెట్టి చాలా సర్కాస్టిక్గా కొంత హేళనగా కూడా ఆయన కొంతమంది మీద మాట్లాడేవాడు. ఉమ్, తనకి ఇష్టం లేని వ్యక్తుల మీద కానీ, అంటే ఒకవేళ ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు ఆంధ్ర నాయకుల మీద కావచ్చు, అవును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవును ప్రతిపక్షం మీద కావచ్చు. అవును బట్ ఎక్కడ కూడా అటువంటి హేట్రిడ్ అనేది కనబడలేదు నిన్న. అవును. అది ఎక్కడ కూడా లేదు. ఉమ్, చాలా సరళంగా తనకు అనుకున్న పంచులు కూడా పెద్దగా లేవు. లేవు. కానీ చాలా మంది పంచులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ వివరణ ఉంది, కొన్ని అవును. సామెతలు ఉన్నాయి, కొత్త సామెతలు కూడా వచ్చాయి. వచ్చాయి. మొలకలు అని చెప్పాడు కదా. అవును. ఆ, ఈ మొలకలను మండెపోసి అదంతా తీసి నారుమడి నారుబోతు. పోస్తారు. అవును. మొలకలను అలుకు అని పిలిస్తే ఎలుకను చూసే ఎల్లెలకలు పడ్డాడు. అవును కరెక్ట్. అంటే రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి పేరు చెప్పకుండానే అవును. అని చెప్పి అట్లాంటి కొన్ని ఆకర్షణీయమైన ఇవి కూడా చెప్పాడు. తర్వాత జనం ఆయనకు స్పందించిన పద్ధతి కూడా. ఎస్. ఇప్పుడు చెప్పిండా రేవంత్ రెడ్డి ఇస్తానని చెప్పిండుగా తులం బంగారం చెప్పిండు, చెప్పండా లేదా? ఇచ్చిండా ఇయ్యలే. లేదు. అన్నీ కూడా వాళ్ళ చేత వాళ్ళ చేత కొన్ని లక్షల మందితో చేయలేపించాడు. ఎస్ కరెక్ట్. అంటే ఇవన్నీ కూడా కొద్దిగా కేసీఆర్కి స్వభావానికి భిన్నమైనవి అని నేను అనుకుంటున్నా. స్వభావం బట్ స్వభావానికి భిన్నమైన అయినా మాలాంటి వాళ్ళకు ప్రజలకు కావాల్సింది అది. కావాల్సింది అది. స్వభావం అంటున్నారు. అంటే ఆయన ఏంటి అంత డిఫరెంట్గా కనిపించడానికి గల కారణం ఏంటని అంటారు నిన్న? అంటే ఉద్యమ కాలంలో ఆనాడున్న ఉద్యమ ఆ వేడి. స్ఫూర్తి, ఆ వేడి, కాబట్టి ఆయన ఆ పద్ధతిలో ఉండేవాడు. ఉమ్, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సహజంగానే ముఖ్యమంత్రి ధోరణిలో ఉండేవాడు. ఉమ్, బట్ కానీ ఒక గ్రేట్నెస్ ఏంటంటే ఒక అధికార పార్టీ చేయలేని ఒక గొప్ప ఎఫర్ట్ నిన్న ఈ సభ కోసం కేసీఆర్ గారు పెట్టారు. అవును. చాలా వరకు ఆయన 99% సక్సెస్ అయ్యండి చెప్పొచ్చు. ఉమ్, ఇవాళ కేటీఆర్ గారు కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన చూసినట్టయితే ఉత్సాహము, ఆనందము, ఉమ్, ఆయన 100% ఆయన ఆశించిన రీతిలో జరిగిందనే ఒక మెసేజ్ ఇవాళ క్యాడర్కి ఇచ్చాడు ఆయన. ఆ 1% ఏం మిస్ అయిందని అంటారు? 1% ఏంటంటే బహుశా అక్కడ జాగ్రఫికల్గా ఉన్న పరిస్థితి కావచ్చు. 2-2.5 లక్షల మంది 300 ఎకరాలు. ఒకటి కాదు, రెండు కాదు. 2-2.5 లక్షల మంది ఇంకా అందుకోలేకపోవటం. ట్రాఫిక్ జామ్స్, ఎందుకంటే నేరో రోడ్స్ ఉమ్, ఇట్లాంటివన్నీ. నేరో రోడ్ పెద్దగానే ఉంటాయి కానీ బ్రిడ్జెస్ నేరో ఉంటాయి. ఓకే. ఇంకా బ్రిటిష్ కాలంలో, నిజాం కాలంలో కట్టిన బ్రిడ్జెసే చాలా వరకు ఉన్నాయి. ఉమ్, రోడ్లు అయితే కొంత వేయగలిగారు, అన్ని గ్రామాలతో కనెక్టివిటీ. కొన్ని ఎట్లుంటాయంటే ఇప్పుడు ఆ సభాస్థలి నుంచి వరంగల్ బైపాస్ రోడ్కు వచ్చే 3-4 ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి. దేవునూరు, ధర్మసాగరు ఉమ్, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ కూడా సింగిల్ రోడ్స్. ఓకే. ఒక వెహికల్ ఉందంటే ఇంకో వెహికల్ రాదు. ఇట్లాంటివి ఉన్నాయి. సో ఓవరాల్గా 10 lakhs అబోవా, 20 lakhs అబోవ్ దగ్గరగా ఉందా మనం? అంటే నా వరకు అయితే పార్టీ కేడర్ ఎంతన్నా చెప్పొచ్చు. ఒక విశ్లేషకునిగా ఉమ్, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక 10 లక్షల మంది వచ్చారని. అంటే గతంలో 10-15 లక్షల మంది వచ్చారని మనం చెప్పుకున్నాము. ఉమ్, వరంగల్లో జరిగిన ఒక సభ, ఇట్లాంటివి 2 సభలకు కూడా వచ్చారు. బట్ ఇంత అంటే మనకు కనిపించడం ఇక్కడ ఏమైందంటే స్టేజ్కి 3 పక్కల కూడా జనసందోహం ఉంది. కనిపించింది. ఇంతకుముందున్న మీటింగ్లకు ఎదురుగా మాత్రమే ఉండేవాళ్ళు. అట్లా చూసినప్పుడు ఇది చాలా పెద్ద సభలాగా కనబడుతుంది. ఉమ్, వాళ్ళు చెప్పుకోవడానికి ఇదివరకు 15 లక్షలు చెప్పినప్పుడు ఇది 20 లక్షలు చెప్పొచ్చు. ఉమ్, గతంలో జరిగిన సభ 15 చెప్పారు. ఉమ్, కానీ ఒక 6-7 లక్షలు దాటితే అసలు అంచనా వేయడం చాలా కష్టం. కష్టం. చాలా కష్టం. రెండవది, ఈ సభ చాలా డిసిప్లిన్గా ఎంత జరిగింది అనుకున్నాము అంటే సిస్టమేటిక్గా హైదరాబాద్ నుంచి అన్ని టెంట్ హౌస్లోకి వెళ్ళి లక్షలాది కుర్చీలు తెచ్చేశారు. అబ్బా. అది కూడా ఎట్లా అంటే ఒక ఈస్థెటిక్, కింద గ్రీన్ కార్పెట్, పైన వైట్ చైర్స్. అది ఎంటీ ఫోటో చూస్తే కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంది. అవును. కాబట్టి రెడ్ కార్పెట్స్, మళ్ళీ అవును. రెడ్ కార్పెట్స్, పింక్ స్టేజ్, అంటే ఒక ఈస్థెటిక్ సెన్స్ అనేది ఇలా కనబడ్డది. ఓకే. అది. సో తర్వాత లైట్స్, తర్వాత బాణసంచా కాల్చడం అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో కూడా టీవీ స్క్రీన్స్ ఎదురుగా కూడా అన్ని దిక్కులో కూడా టీవీ స్క్రీన్స్ పెట్టారు. సో ఇంత డిసిప్లిన్డ్గా, ఇంత సిస్టమేటిక్గా సభలు నడపడం అనేది వేరే వాళ్ళకు సాధ్యమైద్దని నేను అనుకోను. కేసీఆర్ గారు ఏ సభ కూడా ఫెయిల్ కాలేదు. ముందు నుంచి చెప్తున్నాను నేను, ఈ సభ కూడా ఫెయిల్ కాదు, ఆయన గురించి తెలుసు నాకు. కాబట్టి ఎక్కడ రాజీ పడరు. అంటే రజతోత్సవ వేళ వరంగల్లో సభ నిర్వహించడం అనేది కొంచెం ఇక్కడ అందరూ ఆశించింది కాదు యాక్చువల్గా చెప్పాలంటే. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడన్నా పెడతారేమో, లేకపోతే కరీంనగర్ లాంటి ప్లేసెస్లో ఏమన్నా అక్కడ ఇది పెట్టే అవకాశం ఉంటుంది. లేదా మొదటి నుంచి ఆయన కొన్ని నియమాలు పాటిస్తూ వచ్చారు. ఆదిలాబాద్ అంటే ఆ మూల నుంచి తన మళ్ళీ ప్రస్థానం మళ్ళీ ప్రారంభించిన ప్లేస్ నుంచి
అక్కడ మొదలెడతారన్న ఆలోచన కొంతమంది చేశారు. కానీ వరంగల్ ఎల్కతుర్తి సభ అనగానే అందరికీ కొంత ఒక ఆశ్చర్యం కనిపించింది. ఏంటని అంటారు దాంట్లో? పార్టీకి ఉనికి వచ్చింది కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో. అంటే ఆ రోజు ఉన్న 10 జిల్లాలలో అత్యంత ఎక్కువ ప్రజాదరణ వచ్చింది వరంగల్, కరీంనగర్. ఎస్. రెండవది ఆ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన జిల్లాలే మొన్నటి ఎలక్షన్లలో బాగా దెబ్బతీసాయి. ఎస్, అవును. ఇప్పుడు హైదరాబాద్లో ప్రజలంతా కేసీఆర్తోనే ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు, అప్పుడు ఉన్నారు. ఎస్. కాబట్టి ఇక్కడ సభ అవసరం లేదు ఆయనకు. ఎక్కడైతే దెబ్బతిన్నదో, ప్రజల విశ్వాసం సన్నగిల్లిందో, ఎక్కడైతే మళ్ళీ పుంజుకోవాలో అక్కడ సభ పెట్టాలి. రెండవది వాళ్ళ మేడారం అడవుల్లో పెట్టినా కూడా ప్రపంచం అంతా చూడగలుగుతారు, మీడియా ఉంది. కాబట్టి అది ఎక్కడ పెట్టినా ఇమ్మెటీరియల్. కానీ ఫిజికల్గా రావడానికి అందరికీ యాక్సెస్ ఉన్న ప్లేస్ తను కావాలనుకున్న జనానికి. ఎందుకంటే అక్కడ నుంచి నిజామాబాద్ దగ్గరే, ఆదిలాబాద్ దగ్గరే, కరీంనగర్ దగ్గరే, ఖమ్మం దగ్గరే, నల్గొండ దగ్గరే, ఒక మహబూబ్నగర్ దూరం అయితే తప్ప ఏ జిల్లా దూరం కాదు. కాబట్టి ఆ ప్లేస్ స్ట్రాటజికల్గానే ఆయన ఎక్కడైతే దెబ్బతిన్నాడో అక్కడే సభ జరిపి వాళ్ళ లోపల మళ్ళీ ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో చేశారు. రైట్. సభలో ఆయన ప్రసంగం గురించి రేవంత్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా, మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో ఆ రేవంత్ పేరు ఎక్కడా రాకుండా కూడా ప్రభుత్వాన్ని తూర్పారు పట్టారని చెప్పి అని అంటున్నారు. చాలా ఘాటుగానే విమర్శించాడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్క హామీని, ఒక్కొక్క వాగ్దానాన్ని చెప్తూ ప్రజలతో చెప్పించాడు. అంతేకాకుండా తను ఒక స్టేబుల్ ఎకానమీని ఇచ్చిపోయాడు. ప్రజలకి ఎకానమీకి సంబంధించి స్టాటిస్టిక్స్ కానీ, అందులో ఉన్న లొసుగులు కానీ, అందులో ఉన్న మంచి విషయాలు కానీ తెలిసే అవకాశం లేదు. మరి లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళారని చెప్పి రేవంత్ సర్కార్ మాట్లాడుతున్నది. మీరు మంచి పాయింట్ ఇచ్చారు. ఎందుకంటే నేను కూడా దీని మీద ఒక వివరణ ఇవ్వాలనుకున్నా. కేసీఆర్ అప్పులు ఎన్ని చేశాడు? అధికారికంగా మనకి ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం చేసిన అప్పులన్నీ కూడా 4,20,000 కోట్ల దాకా ఉంటాయి సుమారుగా, అటు ఇటు. తర్వాత ఇంకొక 2 లక్షల కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లిఫ్ట్ వాటికి, తర్వాత కరెంటుకి సంబంధించినవి, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన 24 గంటల కరెంటు కోసం కానీ, తర్వాత ఆయన పెట్టాల్సిన ఈ థర్మల్ పవర్ స్టేషన్స్, సోలార్, ఇవన్నిటికి కలిపి ట్రాన్స్కో, జెన్కో వాటికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ మనీ, ఈ ఎందుకంటే ఉచిత విద్యుత్కు సంబంధించి వాళ్ళకు 11,000 కోట్లు ప్రతి సంవత్సరం కట్టాలి. సో ఇవన్నీ ఒక కార్పొరేషన్ ద్వారా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారు. సెకండ్ ఏంటంటే కాళేశ్వరం కోసం 9 బ్యాంకుల, నేషనల్ బ్యాంకులను, నేషనలైజ్డ్ బ్యాంక్స్ని కన్సార్టియంగా పెట్టి దాని నుంచి 1,00,000 కోట్లు తీసుకున్నారు. అంటే అది ఇందులోకి రాదు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో. ఇవన్నీ కలిపితే కూడా ఒక 6.5 లక్షల కోట్ల దాకా అవుతుంది కావచ్చు. 6 లక్షల కోట్ల అయిద్దని నేను అనుకుంటున్నా. ఓకే. ఈ అప్పు తెచ్చిన అప్పు ప్రపంచంలోనే, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని రీతిలో 85% పెట్టుబడి రంగం మీద పెట్టాడు. పెట్టుబడి రంగం మీద ఎప్పుడు అప్పు తెచ్చి పెట్టినా కూడా సత్ఫలితాలు ఇస్తుంది. ఆ సత్ఫలితాలు ఒక ప్రపంచ రికార్డు. 85% క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడం అనేది, ఒక ప్లాన్డ్ ఎకానమీలో పెట్టడం అనేది ఒక రికార్డ్ అయితే, దాని ద్వారా వచ్చిన ఫలితాలు కూడా అదొక రికార్డు. అది ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. గత 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రం, అంతకుముందు 5 సంవత్సరాలు హైదరాబాద్ స్టేట్లో ఉన్నది. అంటే 62 సంవత్సరాలలో, జాగ్రత్త వినండి, 62 సంవత్సరాల్లో తెలంగాణ ఆదాయము 62,000 కోట్లు. అంతే. సంవత్సరానికి 1000 కోట్ల కింద అంతే. 62,000 కోట్లు. గడిచిన 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ఆదాయం 2 లక్షల కోట్లకు పైన. 300% రెట్టింపు. అప్పు తెచ్చడానికి బాధపడదామా, 300 టైమ్స్ పెంచడానికి సంతోషించాలి కదా ఇక్కడ కదా. అంటే దాదాపుగా 1,40,000 కోట్ల అదనపు ఆదాయాన్ని సృష్టించాడు. మీకు ప్రతి సంవత్సరం లెక్కలు ఉంటాయి. కోవిడ్ టైంలోనే కొంత గ్రోత్ తగ్గింది, కానీ అది కూడా రికార్డే. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, భారతదేశం మైనస్లో ఉంది గ్రోత్ రేటు. తెలంగాణ ఒక్కటే +2లో ఉన్నది. +2 ఇది ఒక రికార్డు. రెండో రికార్డు ఏంటంటే కాన్స్టంట్గా ఆ కోవిడ్ టైంలో తప్ప అన్ని సంవత్సరాలు కూడా 7-7.5 సంవత్సరాలు గ్రోత్ రేట్ డబుల్ డిజిట్ ఎక్కడా లేదు, భారతదేశానికి లేదు, ఏ రాష్ట్రానికి లేదు. డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఎకానమీలో. తర్వాత ఒక సంవత్సరం హైయెస్ట్ గ్రోత్ రేట్ 21%. ఇంత సాధించగలిగింది ఫస్ట్ 5 ఇయర్స్లో. కోవిడ్ లేదు. ఫస్ట్ 5 ఇయర్స్ లేదు. ఆయన 14 నుంచి 19 వరకు తెలంగాణ ఆయనకు అర్థమై ఒక్కొక్క పథకాన్ని తీసుకొచ్చి, ఒక్కొక్క దగ్గర నుంచి అప్పు తెచ్చి, వడివడి నడకలతోని కాన్స్టంట్గా 17% గ్రోత్ రేట్ 5 ఇయర్స్లో. ఈ లెక్కలు జనాలకు అర్థం కావు.
బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 62,000 కోట్లు ఉన్నదాన్ని 2,00,000 కోట్లు తీసుకెళ్ళాడు. ఎట్లా తీసుకెళ్లారు అనేది. ఈయన చెప్పే వడ్డీలు, అప్పులు తిరిగి కట్టడము, ఇవన్నీ కలిపితే ఎంత తెలుసా? నెలకు 4,000 కోట్లు. అంటే 12 నాలుగు 48,000 కోట్లు. 48,000 కోట్లు 48. అంతే. ఈ 48,000 కోట్లు 1,50,000 ఆదాయం పెంచిండు కదా, 1,50,000 కోట్ల ఆదాయం పెంచాడు. ఆ పెంచిన ఆదాయంలోకి వెళ్ళి కట్టరాదా? ఈజీ కట్టచ్చు. కట్టినాక కూడా ఇంకా 1,00,000 కోట్లు ఉంది చాలా కదా. ఉంది కదా. తర్వాత రేవంత్ రెడ్డి చెప్పేది కూడా లెక్కలు తప్పు చెప్తున్నాడు. యాక్చువల్ వడ్డీ ఎంత ఉన్నది, అసలు ఎంత ఉన్నది, ఇవన్నీ లెక్కలు చేస్తే ప్రతి నెల వచ్చే ఆదాయంలో నాట్ ఈవెన్ 20%. అసెంబ్లీ వేదికగానే తప్పులు మాట్లాడుతున్నారంటారా? అసలు చాలా రికార్డ్ అది. అసెంబ్లీ వేదికగా ప్రతి సెషన్లో ప్రతిరోజు తప్పులు మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ కనుక టీఆర్ఎస్ పెడితే ఒక 100 అయ్యేటి ఇప్పటికే. అబ్బా. ఎప్పుడు పెడతారంటే సభను పక్కదారి పట్టించినప్పుడు, అవును. వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడినప్పుడు, స్టాటిస్టిక్స్ను రాంగ్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు. అవును. ఇవి ఒక 100 తప్పులు రేవంత్ రెడ్డి చేశాడు. దాని మీద ఛార్జ్ షీట్ పెట్టచ్చు, 100 ప్రివిలేజ్ మోషన్ స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఓకే. అన్ని తప్పులు. సరే, అపరిపక్వత ఉంది, కొత్తగా ఎన్నడూ మంత్రి కాని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన అదృష్టవంతుడు. బట్ ఎప్పుడైనా నేర్చుకుంటాడని చెప్పి వదిలేస్తున్నారు. ఒకవేళ కనుక ఆయన అట్లనే కంటిన్యూ చేస్తే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. నిన్న ప్రసంగంలో రేవంత్ ప్రధానంగా ఆయన ప్రస్తావన లేకుండా రాష్ట్రంలో నేను ప్రవేశపెట్టిన పథకాల విషయంలో దాన్ని కూడా పక్కన పెట్టేసేసి ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందుకు వెళ్ళటం, ఇక్కడ ప్రజల్ని బాగోగుల్ని పట్టించుకోకుండా అంతా కూడా ఢిల్లీ వేదికగా కూడా వెళ్ళి రాజకీయాలు చేసే ప్రయత్నం చేయటం, వాళ్ళలో వాళ్ళకి తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతల్లో వాళ్ళలో వాళ్ళకి అసలు ఐకమత్యం లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలా ఘాటుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇప్పుడు ఎల్కతుర్తి సభలో రజతోత్సవ వేళ అలాంటి ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సిన అవసరం అంటే ఇంకా ఘాటుగా మాట్లాడాల్సింది. నేనే ఆయన ప్లేస్లో ఉండుంటే మంచిగా మనల్ని మనం పరిపాలించుకునే ఒక స్వయం పాలనను ఈ తెలంగాణ ప్రజలు మూర్ఖత్వంతో, ఆలోచన లేకుండా ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టారని చెప్పేవాడిని నేను. ఆయన స్పీచ్ కంటే చాలా ఘాటుగా ఉంది కదా. అవును కదా, చాలా ఘాటుగా ఇచ్చారు. అంటే ప్రజలు తెలవాలి. స్వయం పాలన. మనోళ్ళు మనం తప్పులు చేస్తే క్షమించుకోవచ్చు, మన కోసమే చేసిండు, మళ్ళీ నేర్చుకుంటాడులే అని అనుకోవచ్చు. కానీ ఢిల్లీ వాళ్ళు చెప్తే తప్ప ఇక్కడ పరిపాలన సాగడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హామీ, 421 హామీలలో ఒక హామీ, నేను రాగానే అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా పట్టాలు ఇచ్చి, గత 50-60 సంవత్సరాలుగా దళితులు కానీ బహుజనులు కానీ ఎవరైతే అసైన్మెంట్ పట్టాలు వచ్చాయో 1956 తర్వాత వచ్చిన పట్టాలన్నీ నేను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పాడు. రాహుల్ గాంధీతో చెప్పించాడు, ఆయన చెప్పాడు. బట్ ఢిల్లీలో ఉన్న ఒక పెద్ద మనిషి చేయొద్దని చెప్పాడు. చేయొద్దని చెప్తే రాహుల్ గాంధీ నోరు దగ్గర పడ్డది, రేవంత్ రెడ్డి నోరు దగ్గర పడ్డది. చేయట్లేదు. కేసీఆర్ కూడా హామీ ఇచ్చాడు, నేను అధికారంలోకి రాగానే అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తాను అన్నాడు. చేయట్లేదు. అంటే ఇక్కడ ఈయన చేతిలో స్వపరిపాలన లేదు. రైట్. ఢిల్లీ నుంచి వస్తున్నాయి ప్రతి నిర్ణయం కూడా, ప్రతి డిసిషన్ కూడా. ఇది మంచిదా ఇది? రైట్. నిన్న కేసీఆర్ ఇంకోటి కూడా అన్నాడు, ఢిల్లీకి సంచులు మోస్తున్నాడు. అది వాస్తవం. అది పార్టీ ఫండ్ అవసరమైనప్పుడల్లా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పడుతున్నది. ఇప్పుడు ఆ తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి డీకే శివకుమార్ మొత్తం ఊడ్చిపెట్టాడు కర్ణాటక. ఇక్కడ ఈయనే దానికి రుణం తీర్చుకోవడానికి ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా కూడా ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పోవాల్సి వస్తున్నది. వాస్తవం అది. తర్వాత బిల్లులు ఇవ్వాలంటే కమిషన్లు. నేను అందరూ అరిచారు, ఎక్కడ వాళ్ళ రికార్డు ఉంది అంటే కమిషన్లలో ఉంది అని, స్టేజ్ మీద ఉన్న నాయకులతో సహా. రైట్. అవును. ఈ కమిషన్లది కూడా బహిరంగ రహస్యం. అవినీతి అనేది పట్టుకుంటే దొరుకుతారు, పట్టుకోకపోతే అవుతారు. కానీ మరి వాళ్ళు ఎందుకో అవినీతి అవినీతి అని అంటున్నారు. కానీ గడిచిన 16 నెలల కాలంలో మరి కేసీఆర్ అవినీతి పాల్పడితే నిరూపించడం ఎందుకు సాధ్యం కాదు? కాళేశ్వరం విషయంలో ఏం మాట్లాడలేదు ఇప్పటి వరకు. కాళేశ్వరంలో మాట్లాడు ఒకటి రెండు సందర్భాల్లో. ఆయన మాట్లాడటం కాదు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాళేశ్వరం విషయంలో ఇప్పటి వరకు కూడా అది కుంగిపోయినాయని ఇవన్నీ చేసి మాట్లాడిన ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. అవును. ఎంక్వైరీస్లో NDSA రిపోర్ట్ ఒకటి వచ్చింది. అవును. నేను అసలు దాని మీద మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే ఇంత కాలయాపన తర్వాత, అంటే ఇది ఎప్పుడు 16 నెలలు కాకుండా, ఈ 16 నెలలు కాకుండా ముందు అంతకుముందు 2 నెలలు, అంటే 18 నెలల క్రితం అక్టోబర్లో 2023 అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ కుంగింది. ఆ తర్వాత 3 రోజులకే NDSA సంబంధించిన టీం వచ్చింది చైర్మన్తో సహా. వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట మాట్లాడారు, ఇది లోతుగా ఎంక్వైరీ చేయాలి, నిర్మాణ లోపమా నిర్మాణ లోపమా నిర్లక్ష్యమా ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు.
18 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్‌లో కూడా అదే ఉంది. సేమ్ సేమ్. అంతే నిజం. నిపుణులను పెట్టి లోతుగా ఎంక్వైరీ చేయమని ఎంక్వైరీ చెప్పారు. చేయాలని చెప్పి మాట్లాడేసి మరి పెట్టేసేసి దానికి ఏం సాంక్టిటీ ఉంటది? దానికి ఏం వాలిడిటీ ఉంటది? హ్మ్. ఏ ఎంక్వైరీ చేయకుండా ఇవి పనికిరావని ఎట్లా వాళ్ళు చెప్పలేదు కూడా. పనికిరావని చెప్పలే. ఈ వీళ్ళు అంటున్నారు దాన్ని వేరే రకంగా దాన్ని వక్రీకరించి. బట్ ఎన్డీఎస్ఏ నివేదికను వాస్తవంగా వక్రీకరిస్తూ కొన్ని మాట్లాడారు. రకాల ఇబ్బందులు వచ్చినాయి. అన్నారంకి వచ్చినాయి, సుందిళ్ళకి వచ్చినాయి. ఆ బ్యారేజీలు పనికిరావు అని చెప్పడానికి లేదు. హ్మ్. అంటే ఎక్కడైనా బ్యారేజీలు కట్టినప్పుడు స్టెబిలైజ్ కావడానికి కొంత టైం పడుతుంది. స్టార్టింగ్‌లో అదంతా సెటిల్ కావాలి. కాబట్టి ఆ 4, 5 ఇయర్స్ అనేది చిన్న కాలమే అది. హ్మ్. ఇప్పుడు నాగార్జున సాగర్ ఇంతకాలమైనా ఇంకా స్టెబిలైజ్ కాలేదది. 70 ఏళ్ళు దాటింది కదా అది అవును. కట్టి. 70 పైళ్ళే. ఈ 70 ఏళ్లలో కూడా ఇంకా సీపేజెస్ వస్తూనే ఉంటాయి. ఓకే. అంటే ఇవన్నీ సహజమని అనుకోవాలి. ఓ ఎప్పటికప్పుడు గ్రౌటింగ్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ అవి రాకపోతే ఆపరేషన్ మెయింటెనెన్స్ అనేది అవసరం లేదు కదా! హ్మ్. ప్రతి డ్యామ్‌కి ఆపరేషన్ ఓ&ఎం డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. హ్మ్. దానికో ఈఎన్సీ ఉంటాడు. దానికి కొంతమంది సీఈలు, ఎస్సీలు ఉంటారు, ఈఈలు ఉంటారు. ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు అవసరం? అంటే అవును. ఎప్పుడైనా ఏ డ్యామ్ అయినా, ఏ బ్యారేజ్ అయినా ఎప్పటికప్పుడు దాన్ని సరి చేసుకుంటూ పోతూనే ఉండాలి తప్ప, ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లాగా ఉండదన్నట్టు. రైట్. ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే క్రాక్స్ వచ్చినప్పుడు దాన్ని క్యూర్ చేస్తాము. తర్వాత సిమెంట్ పెడతాము. అట్లాగే ప్రతిసారి వైట్ వాష్ చేసుకుంటాము. బూజు దులుపుతాము. డ్యామ్‌లకు కూడా అవసరం ఇవన్నీ. హ్మ్. అంత మాత్రాన ఒక పగులు రాంగానే మనము గృహప్రవేశం చేసిన 15 రోజుల లోపలనే మనకు పగులు కనబడుతది. హ్మ్. పగులు కనబడేది కాబట్టి ఇది పనికిరాదనుకుంటామా? హ్మ్. సో, మేడిగడ్డ కూడా అంతే. మేడిగడ్డలో ఏందంటే ఒక బ్లాక్ కుంగినంత మాత్రాన మొత్తం పనికి రాకుండా పోదు కదా ఆ వ్యవస్థ. రైట్. వాళ్ళే చేస్తామన్నారు. ప్రజల మీద కూడా అవును. బర్డెన్ పడదు. కానీ ఎలాంటి వాళ్ళే. ఇంకొకటి ఆ! కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో ఈనాడైనా, రేపటికైనా, ఎప్పటికైనా తెలంగాణలో కాంగ్రెస్సే మాకు ప్రధాన శత్రువు అని మాట్లాడారు. యెస్. యెస్. మొత్తంగా గూడా మరి జల కాంగ్రెస్సే గదా ఈరోజు ఇచ్చింది గానీ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు గూడా ఈ రోజున మాట్లాడుతూ అదొకటే. కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది మీకు తెలంగాణ అది మర్చిపోతే అంటే ఎట్లా సోనియా గాంధీని ఇచ్చారని అంటున్నారు వాళ్ళు. పాపాలు కడుక్కోవడానికి తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి ఒక అవకాశం ఇచ్చారు. అర్థం కాదా? 1948 నుంచి హ్మ్. 48 నుంచి ఇవాళ 25 వరకు. హ్మ్. అంటే ఇంత సుదీర్ఘమైన కాలంలో 77 ఏండ్ల కాలంలో వాళ్ళు అన్నీ చెడే చేశారు తెలంగాణకి. ఫస్టు నెహ్రూ ప్రధానమంత్రి కాంగానే సైనికులను పంపించి ఓ 40,000 తెచ్చుకున్నాను. మంది అధికారికంగా 40,000 మందిని, అనధికారికంగా 2,00,000 మంది ముస్లింలను ఊచకోత కోశారు. హ్మ్. పటేల్ పంపిన సైన్యం. యెస్. ఈ మానిన గాయాలను మళ్ళీ గెలకొద్దని చెప్పి మేము ఎక్కువ మాట్లాడం దాని మీద. హ్మ్. బట్ అసదుద్దీన్ ఓవైసీ ఆ రిపోర్ట్‌ను బయటపెట్టి, పండిట్ సుందర్‌లాల్ నాహతా రిపోర్ట్‌ను బయటపెట్టి, ఎంత నష్టం చేసినాయి పటేల్ సైన్యాలు ఆ రోజుల్లో అని చెప్పి, ముస్లింలను ఎంత ఊచకోత కోసినాయని చెప్పి ఆ రోజు ఆయన అసెంబ్లీలో బయట కూడా మాట్లాడాడు. పార్లమెంట్‌లో కూడా మాట్లాడాడు. అది 2014లో బయటకొచ్చింది ఆ రిపోర్ట్ యెస్. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. అవును. మోతీలాల్ నెహ్రూ లైబ్రరీలోంచి అవును. అది ఎప్పటిది? 1948 సెప్టెంబర్‌లో ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ అది. హ్మ్. పండిట్ సుందర్‌లాల్ మెహతా. హ్మ్. అక్కడి నుంచి స్టార్ట్ చేసి 51 దాకా పోలీస్ యాక్షన్ పేరుతో తెలంగాణలో ఉన్న గిరిజనులను, ఆదివాసీలను, తర్వాత గ్రామీణ ప్రజలను కాన్సంట్రేటెడ్ క్యాంపులలో పెట్టి చిత్రహింసలు చేసి, కొన్ని వేల మందిని చంపి, కొన్ని వేల మంది బలిదానాలకు కారణమై, కొన్ని లక్షల మందిని కేసులలో ఇరికించి, స్వాతంత్రం వచ్చి సంబరాలు జరుపుకోలేని పరిస్థితి తెలంగాణది. దీనికి అంతటిది కాంగ్రెసే మూల్యం చెల్లించాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. 52లో బూరుగుల రామకృష్ణారావు గవర్నమెంట్ కాంగ్రెసే. సిటీ కాలేజ్ దగ్గర అఫ్జల్‌గంజ్‌లో 8 మందిని పొట్టన పెట్టుకున్నారు. తెలంగాణ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఒక ఆందోళన చేసినందుకు. హ్మ్. ఇది ముల్కీల గడ్డ, నాన్ ముల్కీ గోబ్యాక్ అని చెప్పారు. దాన్ని శాంతియుతంగా పరిష్కరించలేక విద్యార్థులతో చర్చలు జరిపి, వాళ్ళు చెప్పినట్టుగా కొంతమందిని వెనక్కి పంపలేక పిల్లల్ని కాల్చి చంపింది బూరుగుల రామకృష్ణారావు గవర్నమెంటు. అది కాంగ్రెస్సే. 54లో ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వచ్చినాయి. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటుగా అందరూ కూడా విభేదించారు. విశాలాంధ్ర మాకొద్దు, తెలంగాణ ముద్దు అని. అయినా ఫజల్ అలీ కమిషన్ కూడా తెలంగాణను సపరేట్ పెట్టమన్నది. హ్మ్. సపరేట్ పెట్టమంటే కూడా పెట్టకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాచింది నెహ్రూ ప్రభుత్వం. రైట్. 68లో తెలంగాణ 69లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు 369 విద్యార్థులను బలి తీసుకున్నది ఇందిరాగాంధీ. అబ్బా! అక్కడి నుంచి ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఇంకా 6 సూత్రాల పథకాన్ని మనకు వ్యతిరేకంగా మన మీద రుద్ది, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌ను కూడా కాలరాసి, ముల్కీ రూల్స్‌ను రద్దు రద్దు చేసి, చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరుతోని చేసింది ఇదే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను తుంగలో దొక్కినప్పుడు దానికి కారణం కూడా అప్పుడున్న వెంగళరావు ప్రభుత్వం. హ్మ్. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినాక 610 జీవో ఇష్యూ చేశారు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులన్నీ సరిచేయడానికి. హ్మ్. కానీ వెనువెంటనే వచ్చిన మల్ల చెన్నారెడ్డి ప్రభుత్వం గానీ, ఆ తర్వాత
రెండోసారి వచ్చిన చెన్నారెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఏ ఒక్కరు కూడా ఆ సరి చేసే ప్రయత్నం చేయలేదు. 16 జీవో సరి మళ్ళీ చేసే తెలంగాణ ప్రయత్నం అయితే ఉద్యమం జరగలేదు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక గిరిగిలాని కమిషన్ చంద్రబాబు నాయుడు కేసీఆర్కు భయపడి వేశాడు. ఉమ్, అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎందుకు అటకెక్కిపోతే 1200 మంది బలిదానాలు అవునా? అవును. ఆ చిదంబరం చేసిన ప్రకటనను అటకెక్కించి ఉమ్, 1200 మందిని మళ్ళీ బలి తీసుకున్నారు బలి కదా. తీసుకున్నారు. మరి ఇన్ని తప్పులలో వాళ్ళు కడుక్కున్నది ఒకే ఒక్కటి కలిపిన తెలంగాణను విడగొట్టారు, ఆంధ్రతో కలిపిన దాన్ని. Yes. ఇంకా చాలా ఉన్నాయి కదా వాళ్ళ పాపాలు. ఉమ్, మరి నంబర్ 1 విలన్ అనకపోతే ఏమంటాం మనం? ఉమ్, కాబట్టి కేసీఆర్ గారి మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఉమ్. ఆనాడు ఈనాడు ఏనాడు కూడా కాంగ్రెసే తెలంగాణకు నంబర్ 1 విలన్. అంటే మేము బాధ్యతగా పరిపాలించాం, అద్భుతంగా పరిపాలించాం, అద్భుతమైన పనులు చేసాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకంగా చేయలేకపోతోంది, దానికి ఎందుకు మీరు నిలదీయలేకపోతున్నారు అని చెప్పి ప్రజలతో మాట్లాడుతూ ఆయన మాట్లాడారు కొన్ని సందర్భాల్లో. అంటే 16 నెలలు దాదాపు అయింది కదా. అవును. ఇంకా ఎంతకాలం ఓపిక పడతారు? ప్రజల లోపల ముందు ఒక ఆశ ఉండే, ఒక నమ్మకం ఉండే. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు చాలా సుదీర్ఘకాలం పరిపాలన చేసిన వాళ్ళు. అప్పుడు అడిగారు కూడా, మీరు ఈ అలవిగాని హామీలు ఇస్తున్నారని మీడియా కూడా క్వశ్చన్ చేసింది. చేసినప్పుడు ఏమన్నాడు? ఒక 130-150 సంవత్సరాల పార్టీ మాది, ఎన్నో రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎక్కువ పరిపాలన చేసింది మేము, అవును. మాకు ఆ అనుభవం ఉంది, అనుభవజ్ఞులంతా కూడా మేము మేము ఉన్నాం. అన్నీ తెలుసుకున్న తర్వాతనే మేము చెప్తున్నాము, అన్ని లెక్కలు వేసుకున్నాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మాకు తెలుసు అని అన్నాడు. వాస్తవంగా కూడా ఆయన చెప్పిన హామీలన్నీ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇచ్చేవాడు. ఆర్థిక పరిస్థితి తప్పు కాదు. ఇప్పుడు రెయిన్ఫాల్ ఉంది, ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్గా లేదు. ప్రకృతి ఎప్పుడు కూడా మనల్ని మోసం చేస్తలేదు. ఎస్. కావాల్సినంత నీళ్లు వర్షం ద్వారా వస్తున్నాయి. ఓసారి ఇక్కడ కురవచ్చు, ఓసారి సనత్నగర్లో కురవచ్చు, ఓసారి వరంగల్లో కురవచ్చు. ఎక్కడ మిస్మేనేజ్మెంట్ వల్లనే కరువు వస్తుంది, మిస్మేనేజ్మెంట్ వల్లనే వరదలు వస్తున్నాయి. అంటే మిస్మేనేజ్మెంట్ అనేది ఇక్కడ రెవెన్యూ ఆదాయాన్ని జనరేట్ చేశారు, కొంత తగ్గింది. ఓకే. తగ్గడానికి కూడా వాళ్ళే కారణం. దాన్ని మిస్మేనేజ్మెంట్ అంటారు. ఆదాయం లేక కాదు, ఆదాయ వనరులను సరిగా వినియోగించుకోలేక ఈ దౌర్భాగ్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది. కేసీఆర్ ఆదాయం ఇవ్వలేదని కాదు, అయితే ఆయనను చాలా దూరదృష్టితోని ఏ సెక్టర్లో పెట్టాలి, ఏ సెక్టర్లో తక్కువ పెట్టాలి, ఏ సెక్టర్ని వాయిదా వేయాలి, ఇట్లాంటి ఒక ప్రయారిటీస్ అనేది కేసీఆర్ గవర్నమెంట్కి ఉండే. కానీ వీళ్ళు వాళ్ళే ముందరికాలకు బంధం వేసుకున్నారు. ఈ హామీలన్నీ ఇచ్చి అవి వాటికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తే డెవలప్మెంట్ అయిపోతుంది. చేయగలిగారంటే అది కూడా చేయలేదండి. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా లేరు. అప్పుడు ఏంటంటే ఎంప్లాయీస్ 18వ తారీఖు జీతం వచ్చినందుకే కేసీఆర్ను ద్వేషించారు. కానీ ఇప్పుడు నెలల కొద్ది కూడా జీతం రాని పరిస్థితి కొంతమందికి ఉంది. ఇంకా మెయిన్ టీఎన్జిఓలు ఇట్లాంటి వాళ్ళకి ఇంకా షాక్ తగలలేదు, కొద్ది రోజులు లేట్ అవుతున్నది. బట్ ఇంకొక 2-3 నెలల తర్వాత జనవరి నెల సాలరీ మార్చిలో వస్తే అదృష్టవంతులే వాళ్ళు. ఇంకోటి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని చెప్పి ఒక మాట అన్నారు. అవును. ఏంటి దాని అర్థం? అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి, అది ప్రజలకు ఇచ్చిన సందేశం. మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు మంచిగా పరిపాలన చేస్తే టీఆర్ఎస్ను మీరు పోగొట్టుకున్నారు, మీరు అక్కడే వెతుక్కోవాలి. మళ్ళీ రేపు వస్తే టీఆర్ఎస్ఏ మీకు శ్రీరామ రక్ష. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే తప్ప మీరు పోగొట్టుకున్నది వెతుక్కోవడం సాధ్యం కాదు, దొరకదు అని అవును నేరుగా మెసేజ్ ఇచ్చాడు ప్రజలకి. ఓకే. తర్వాత కొన్ని సెటైర్స్ కూడా వేశారు. కత్తి వాడికిచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా, తర్వాత గాడిదలకు గడ్డి పెట్టి బర్రెలాగా దగ్గరికి వచ్చి పాలు పిండితే పాలిస్తాయా అన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు సూటిగా అర్థం కావడానికి చెప్పిన విషయాలు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారా, చేయగలిగే దమ్ముందా అంటే ఎవరు ఆనవాళ్ళను తుడిచివేయలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేపు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత కూడా కేసీఆర్ మళ్ళీ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఆనవాళ్ళను తుడిచేయలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పీరియడ్లో ఏదో కొన్ని చేస్తాడు కదా, అవి ఎట్లా పోతాయి, పోవు. కానీ ఈ రోజున పథకాలన్నీ తీసేశారు కదా, దాని గురించి ఆయన మాట్లాడుతూ ఒక్క పథకాలే కాదు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ బయట మాట్లాడినప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన అడుగుజాడలను తుడిచేస్తా, ఆయన జ్ఞాపకాలను తుడిచేస్తా, ఆయన ఉనికి లేకుండా చేస్తా ఆయన చాలా పరుష పదాలతో మాట్లాడాడు. అది సాధ్యం అవుతుందా? ఇప్పుడు పథకాలు తీసేసేస్తే మనిషిని చెరిపేయచ్చా? చేయరాదు. ఇప్పుడు అలాగే అనుకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కడున్నాయి? తెలంగాణ అనే పదంలో ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉన్నాయి, యాదగిరిగుట్ట నిర్మాణంలో ఉంది, కాళేశ్వరం నిర్మాణంలో ఉంది, చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆయన పీరియడ్లో కట్టారు, వాటిలో ఉంది. ఎక్కడని తీసేస్తాడు? ఒక 10,000 మెగావాట్ల
పవర్ జనరేషన్ ప్లాంట్స్ వచ్చినాయి. Yes. అందులో 5,000 సోలార్ Solar పవర్ ఉంది. వచ్చింది. ఇవన్నీ ఆనవాళ్ళే కదా, కేసీఆర్ ఆనవాళ్ళు. సెక్రటేరియట్లో ఈయన కూర్చుంటున్నాడు, అవును. అది ఆయన ఆనవాళ్ళే కదా. Yes, కేసీఆర్ అంతే కదా, కేసీఆర్ అన్నవాళ్ళు. అంబేద్కర్ స్టాచ్యూ ఆయన ఆనవాళ్ళే కదా. ఉమ్. అది ఎదురుగున్న అమరధామం ఏదైతే ఉన్నదో అది కూడా కేసీఆర్ ఆనవాళ్ళే కదా. ఏదని తీసేస్తాడు, ఎట్లా సాధ్యమవుతుంది? అసలు ఎందుకని పథకాలు తీసేసేసి ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తానని అన్నప్పుడు దానికి తోడుగానే ఆయన కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని నేను వైఎస్ఆర్ గారు ప్రవేశపెడితే దాన్ని కొనసాగించుకుంటూ వచ్చా నేను. ఎస్, ఇలాంటి ఆలోచనలు అయితే నేను ఎప్పుడు చేయలేదని మాట్లాడాను. వాస్తవం. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దాని పేరు మార్చలే కదా, మార్చలేదు. మార్చే అధికారం ఆయనకు ఉంది కదా. ఎందుకంటే ఒకసారి పెట్టిన ఇవి కూడా చెరపరు. ఇప్పుడు ఎక్కడెక్కడనో కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్ట్ అంటారు. ఎస్, కరెక్ట్. బాగారెడ్డి ఈయన మార్చాలనుకుంటే మార్చవచ్చు. చాలామందికి తెలియంది, ఇరిగేషన్లో కూడా ఎవరికి తెలియంది, సంజయ్ గాంధీ కౌలస్నాల ప్రాజెక్టు. కౌలస్నాల ప్రాజెక్టుకు సంజయ్ గాంధీ పేరు పెట్టారు. అది నిజాం సాగర్ దాటిన తర్వాత జుక్కల్ ఏరియాలో లోపల బార్డర్లో ఉంటుంది, మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. అటు ఒక పక్కన బీదర్, ఒక పక్కన నాందేడ్ జిల్లా. ఓకే. కౌలాస్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు, దాని పేరు సంజయ్ గాంధీ ప్రాజెక్టు. దాన్ని ఎవరు మార్చలేదు. ఎవరు మార్చారు, ఎందుకు మారుస్తారు? అట్లనే చొక్కారావు గారి పేరు దేవాదిలో ఉంది. కేసీఆర్ మార్చదలుచుకుంటే జయశంకర్ పేరు మీద ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు, విద్యాసాగరరావు గారి పేరు మీద అంటే కొత్తది పెట్టారు డిండి ప్రాజెక్ట్ అని. ఇంకెన్నైనా పెట్టవచ్చు కదా తెలంగాణ ఇంజనీర్ల పేర్ల మీద. ఏం చేయలే కదా ఆయనే. అట్లా మార్చడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి పెడతాడు, దాన్ని కూడా కేసీఆర్ మార్చాడు. రేపు ఎందుకు మార్చాలి? ఎల్కతుర్తి సభ అనగానే, బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనగానే మళ్ళీ తెలంగాణ మూమెంట్ అప్పుడు ఏ రకంగా భావోద్వేగాల్ని రెచ్చగొట్టారో ఆ రకమైన భావోద్వేగాల్ని రెచ్చగొట్టేందుకే ఈ ప్రయత్నం జరుగుతోంది. సో మళ్ళీ ఆయన ఏదో రకంగా ట్రాక్లోకి రావాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ సభ నిర్వహిస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలన్నీ మాట్లాడుతూ వచ్చినాయి. అంటే ఇక్కడ భావోద్వేగాలు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పేందో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగాడు కేసీఆర్. రైట్. రెండవది, తెలంగాణకి ఎవరు దిక్కు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. రైట్. ప్రజల లోపల ఏదైతే ఒక రెండవ ఆలోచన మొదలైందో రేవంత్ రెడ్డి మీద, మనం తప్పు చేశామేమో, మనము ఈయనకి వేయకుండా ఉండాల్సింది అనే ఇట్లాంటి ఆలోచనలు ఏవైతే వాళ్ళ మదిలో మెదులుతున్నాయో వాటికి కొంత ఆజ్యం పోసాడు ఆయన. దానివల్ల పునరాలోచన అనేది ఏదైతే వాళ్ళలో వస్తుందో అది రేపు కేసీఆర్ గారికి ఉపయోగపడుతుంది. ఆయన పార్టీ అన్నప్పుడు, ఆయన రజతోత్సవం చేసుకున్నప్పుడు ఆ మాత్రం మెసేజ్ కూడా ఇవ్వకుండా పేలవంగా మాట్లాడలేడు కదా. అంటే రజతోత్సవ సభ అనేది, రజతోత్సవ వేళ జరుపుకుంటున్న సభ, దాంట్లో కేసీఆర్ గారు మాట్లాడేది అనేది పార్టీతో పాటుగా గవర్నమెంట్ మళ్ళీ మనం రావాలి అని అంటే వచ్చిన తర్వాత ఏ రకంగా మళ్ళీ మనం ముందుకు వెళ్ళబోతున్నాం, ప్రణాళిక ఏ రకంగా ఉండాలని చెప్తే మర్చిపోతారు కదా. అంతే కదా, ఎలక్షన్ల నాటికి మర్చిపోతారు కదా ప్రజలు. అది కరెక్ట్. రెండవది, ప్రణాళిక ఎప్పుడు కూడా ఎలక్షన్ల ముందు చెప్తారు. ఎందుకు అంటే ఆనాడున్న ప్రయారిటీస్, ఆనాడున్న పరిస్థితులు, ఆనాడున్న ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు ఈయన ఎంత పాతాళంలోకి తీసుకెళ్తాడో కేసీఆర్ గారికి అంచనా లేదు. రైట్. ఇప్పుడే ఆయన ఎజెండా పెట్టాడు. అందుకనే ఆయన అన్నారు, నేను ఇన్నాళ్ళు నేను బయటికి రాంది కూడా, నేను మాట్లాడింది కూడా అందుకే, ఎక్కడ దాకా వెళ్తారో చూద్దామని చెప్పి ఆయన కూడా అన్నారు. సరే, మాట్లాడే సమయం వచ్చింది. బట్ ఈ 3 ఏళ్లలో ఎకానమీ ఇంకెంత దెబ్బతీస్తాడో తెలియదు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం 10-15 వేల కోట్ల ఆదాయం పెరిగే దగ్గర ఇప్పుడు 10-15 వేల కోట్ల ఆదాయం తగ్గుతోంది. మొన్న మీకు అసెంబ్లీలో లాస్ట్ సెషన్లో మాట్లాడినప్పుడు 71,000 కోట్ల ఆదాయం తగ్గిందని రేవంత్ రెడ్డి చెప్పాడు. అంటే ఒక సంవత్సరంలో 71,000 కోట్ల ఆదాయం తగ్గితే ఇంకా ఆ రాష్ట్రం బాగుపడుతుందా? రెండవది, ఇప్పుడు ఆయన భవిష్యత్ ప్రణాళికల విషయంలో కూడా ఒక పక్కన తిరోగమనంలో ఆదాయం ఉన్నప్పుడు ఆయనకి ఇంకా అప్పు తప్ప వేరే మార్గం లేదు. అందుకే కేసీఆర్ గారు 4 ఏళ్లలో ఎంత అప్పు చేశాడో రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో అంత అప్పు చేశాడు. యావరేజ్ చూస్తే కేసీఆర్ అప్పులు ఎఫ్ఆర్బిఎంకు లోబడి 4 లక్షల కోట్లు, అంటే ప్రతి నెల 40,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఆయన తీసుకొచ్చాడు. ఈయన ఒకటే సంవత్సరం 1,60,000 కోట్లు తీసుకొచ్చాడు. అంటే ఇవన్నీ కూడా చూసినప్పుడు పోనీ మరి తెచ్చి దేని మీద పెట్టాడు? ఏమైనా ఆదాయం పెంచాడా అంటే ఏమీ లేదు. ఆయనేమో 85% క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే ఈయన ఎంత చేశాడో ఇప్పటివరకు చెప్పట్లేదు. ఒక 10%, 15% పెట్టి ఉంటాడు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు కొత్తగా కట్టలేదు, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక ఫ్లైఓవర్ కట్టలేదు, ఒక అండర్ పాస్ కట్టలేదు, ఒక కొత్త రోడ్డు పోయలేదు, ఒక కొత్త 2 బెడ్రూమ్ ఇల్లు కూడా దళితుల కోసమో బీద వాళ్ళ కోసమో కట్టిన దాఖలాలు లేవు. కులగొట్టుడు తప్పితే నిర్మాణాలు లేవు కదా రేవంత్ రెడ్డి వచ్చాక. తిరోగమనంలో ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం, ఏం చేయగలుగుతా అనేది ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పగలరు. కానీ ప్రకాష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా
ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా పార్టీలో మంచి పట్టున్న వాళ్ళు, వాళ్ళకి అనుభవం ఉంది, గత ప్రభుత్వాల్లో వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళు. అంటే వాళ్ళ ఛాయలు ఎక్కడా కనిపించట్లేదని అనుకోవాలని అంటారు ఇక్కడ. అంటే మనము టీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనతో, ఉమ్, అంటే 1935 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి భారతదేశంలో. అవును. మీరు దేంతో కంపేర్ చేసినా కూడా కనీసం క్వాలిఫికేషన్ అంటే పాస్ అయ్యే మార్కులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలకు పడవు. అబ్బా, అంత గట్టి తీసి అవతల పారేశారు అంతే మొత్తం. అంతే. ఉమ్, నాకు తెలిసి మొత్తం చీఫ్ మినిస్టర్లల్లో ఉమ్, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఓకే. కొంత బాగా చేయగలిగింది వెంగళరావు గారు. ఉహు, ఆ ఉన్న 5 ఏళ్ళు కూడా పూర్తిగా లేడు. ఉమ్, ఈ వాజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి ఆయన ఆ టైంలో ప్రూవ్ చేసుకున్నాడు. ఓకే. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు. ఉమ్, మళ్ళీ ఆయన తర్వాత మళ్ళీ మనకు కేసీఆరే కనబడతాడు. ఉమ్, ఈ గడిచిన కాలం అంతా కూడా బ్రహ్మానంద రెడ్డి కావచ్చు, అంతకంటే ముందు సంజీవ్ రెడ్డి కావచ్చు, ఉమ్, వీళ్ళంతా పక్షపాత ధోరణితోని ఒక్క ప్రాంతానికి మేలు చేయడానికి కొంత చేశారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు ప్రజలతోనే అభినందనలు పొందలేకపోయారు. ఉమ్, బట్ సెంటర్లో మాత్రం నెహ్రూ కొంతవరకు బాగా చేశాడు. ఫస్ట్ పంచవర్ష ప్రణాళికల్లో దేవాలయాలు, నా ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పాడు, ఆధునిక దేవాలయాలు అన్నాడు. అవును. ఇరిగేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ఎస్. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ఉమ్, ఆయన తర్వాత మళ్ళీ ఒక అర్థవంతమైన పాలన ఇచ్చిన వాళ్ళల్లో కొంత ఇందిరాగాంధీ, ఆ తర్వాత వచ్చి రాజీవ్ గాంధీ, ఓకే. తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్, మధ్యలో పివి నరసింహారావు. ఉమ్, అక్కడ కేంద్రంలో మాత్రం కొంత వాళ్ళ మార్క్ అనేది కనబడ్డది. ఇక్కడైతే కానీ లేదు. రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా అవిభక్త ఆంధ్రప్రదేశ్. కేసీఆర్ పాలనతో కంపేర్ చేయగలిగిన పాలన అయితే జరగలేదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ముఠా తగాదాలు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండరు, Yes. ఎప్పుడూ అవినీతి దోపిడీ అనేది. ఎన్టీఆర్ హయాంలో కూడా జరగలేదంటారు. ఎన్టీ రామారావు చాలా మంచి, అంటే ఆంధ్ర తెలంగాణ కోణాన్ని పక్కకు పెడితే, ఆ కోణం పక్కన పక్కన పెట్టేసి పెడితే మనం ఎన్టీ overall- రామారావు వాజ్ గుడ్ చీఫ్ మినిస్టర్. రైట్. కానీ ఆయన లోపల కూడా కొంత ఈగో ఉండేది. ఒకటి చెప్తాను మీకు. ఉమ్, ఎన్టీఆర్ హార్టికల్చర్ స్టూడియో అనేది ఉంది నాచారంలో. ఓకే. ఆ స్టూడియోలో ఎప్పుడు షూటింగ్ తీసేవాడు ఆయన. ఆ వెనకాల చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర ఏదో షూటింగ్ చేయాలి, ఆ భూమిలో ఏదో షెడ్ వేయాలన్నప్పుడు పట్వారీ అభ్యంతరం పెట్టాడు, పర్మిషన్ ఇవ్వలేదు. ఆ పట్వారి మీద కోపంతో ముఖ్యమంత్రి కాగానే పట్వారీ పట్వారి వ్యవస్థను మొత్తం తీసి పారేశాడు. తీసి అవతల పారేశాడు. రెండవది, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఈ పట్వారి పటేల్ వ్యవస్థ. ఓకే. ఇట్లాంటివి కొన్ని ఒకటి రెండు పక్కకు పెడితే ఉమ్, ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవాడు. ఉమ్, ప్రజలకు ఏది మంచిదో ఆయన మనసులోకి ఆలోచన రాగానే తెల్లవారి సాధ్యమైద్దా కాదా అనేది కూడా ఆలోచించకుండా ఉమ్, ఆయన ముందు అనౌన్స్ చేసేవాడు. తర్వాత దాన్ని ఎట్లా సాధ్యం చేయాలనో దానికోసం కష్టపడేవాడు. మనకు చరిత్రలో ఉన్న వన్ ఆఫ్ ది, అంటే పీపుల్ ప్రో గవర్నమెంట్ అన్నప్పుడు డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు కూడా నిలుస్తారు. రైట్. మ్యానిపులేటర్, చంద్రబాబు నాయుడు మ్యానిపులేటర్, ఆయనకు సాధ్యం కాదు అది. మీరు ఇంతమందిని చూశారు కాబట్టి మీ విశ్లేషణలు ఇంత లోతుగా వెళ్తుంది కాబట్టి ఒకే క్వశ్చన్ అడుగుతా. వాళ్ళందరికీ కేసీఆర్ గారికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఉద్యమ నాయకుడిగా వచ్చాడు కాబట్టి కేసీఆర్. ఒకవేళ కేసీఆర్కు ఉద్యమంతో సంబంధం లేకుంటే వాళ్ళల్లో ఒకడయ్యేవాడు, ఏం అనుమానం లేదు నాకు చెప్పడానికి. కానీ అంతే కదా. 2001లో పార్టీ స్థాపించడం, 3 నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటం, 2009లో మొత్తం ఆయన రాజీనామా చేసేయటం, ఇవన్నీ నాకు కాదు ముందని ఆయన ముందుకు రావటం అనేది కొంచెం డిఫరెన్స్. ఎందుకంటే కొంచెం ముందే అక్షరాభ్యాసం జరిగింది ఆయనకి. ఎప్పుడు అంటే 2000 సంవత్సరంలో. ఓకే. నేను, జయశంకర్ గారు, తర్వాత ఆనాటి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్న గాదే ఇన్నయ్య గారు, ఇంకా అప్పటికి చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, వాళ్ళతో ఆయన చర్చించిన సందర్భంగా చాలా విషయాల మీద లోతైన అవగాహన ఆయనకు వచ్చింది. ఆయనకు ఉండేది, ఆయన బాగా ఆలోచించగలుగుతాడు. ఆయనలాగా ఆలోచించే వ్యక్తి రాజకీయాల్లో ఇప్పుడు లేడు, ఎవరు లేరు, దేశ రాజకీయాల్లో కూడా లేరు. ఆయనలాగా లోతుగా ఆలోచించి విశ్లేషించే వ్యక్తి ఇంకోరు లేరు. ఆయన ఎక్కువ మీడియా ముందుకు రాడు. వచ్చినప్పుడు మాత్రం ప్రతి స్టూడియోలో కనీసం 5 రిపోర్టర్లు పెన్ను పేపర్ పట్టుకోవాలి. ఇప్పుడు TV9 లాంటి స్టూడియోనే కాదు, మహా న్యూస్లో కూడా 3-4 రిపోర్టర్లు కూర్చుంటే తప్ప ఆయన ప్రెస్ మీట్ను కవర్ చేయడం సాధ్యం కాదు. కేవలం అక్కడనే రిపోర్టరే కాదు, స్టూడియోలో బ్యాక్ ఎండ్లో 4-5 ఉండాలి. ఎందుకంటే అన్ని విషయాల మీద అంత గుర్తుపెట్టుకొని ఒక్కొక్క దాని మీద షార్ప్ క్రిటిసిజం, ఒక్కొక్క దాని మీద సమగ్రమైన లోతైన ఆలోచనలు, అవన్నీ ఇంకెవరికి సాధ్యం కాదు. కాబట్టి కేసీఆర్ గారికి పునాది అంతా ఎక్కడ పడ్డది అని అంటే అది 2000 సంవత్సరంలో ఆయన కొన్ని వేల గంటలు తెలంగాణ కోసం, తెలంగాణను అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఒకప్పుడు పోరాటంలో ఓడిపోయిన తెలంగాణ, ఎన్నికల ద్వారా 10 సీట్లు వచ్చినా కూడా
తెలంగాణ సాధ్యం కాని పరిస్థితి. ఎందుకు విఫలమైంది? ఏం చేస్తే మళ్ళీ సక్సెస్ అవుతుంది? ఈ తెలంగాణను ఆకలి చావులు లేని తెలంగాణగా ఎట్లా మార్చాలి? హరిత తెలంగాణగా నెత్తురోడుతున్న తెలంగాణను హరిత తెలంగాణగా ఎట్లా మార్చాలి? తర్వాత 24 గంటల కరెంట్ ఎట్లా ఇవ్వాలి? ఎండిపోయిన చెరువులలో మళ్ళీ జల కళను ఎట్లా చూడాలి? వాగులు వంకలన్నీ కూడా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం పూర్తిగా డ్రై అయిపోయినాయి. వాటిలల్లో మళ్ళీ నీళ్ళని ఎట్లా ప్రవహింపజేయాలి? దాదాపుగా 1,80,00,000 70,00,000 ఎకరాల సారవంతమైన భూమి ఉన్న తెలంగాణలో 20,00,000 ఎకరాల్లోనే పంటలు పండుతున్నాయి నీటిపారుదల ద్వారా. దీన్ని ఎట్లా రివైవ్ చేయగలగాలి? ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఒక 10-12 ఏళ్ళ కింద ఆయన మనసుల్లో ముద్రించుకోబడ్డాయి. అందుకే 2000 సంవత్సరానికి ముందున్న కేసీఆర్ వేరు, 2000 సంవత్సరం తర్వాత ఉన్న కేసీఆర్ వేరు. ఆ మౌలికమైన తేడా ఎందుకు వచ్చిందంటే ఉద్యమ బాట పట్టడం వల్ల వచ్చింది. ప్రజల సమస్యలను తెలుసుకొని స్పందించి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి. పల్లె నిద్రల వల్ల వచ్చింది. పల్లె నిద్ర పోయిన రోజు పొద్దున వేపపులు వేసుకొని ఊరంతా తిరిగేవాడు, అందరితో మాట్లాడుకుంటూ. రచ్చబండ దగ్గర కూర్చునేవాడు పల్లెపుల్ల దొమ్ముకుంటూ. అందరు వచ్చి చుట్టూ కూర్చునేవాళ్ళు, వాళ్ళ సమస్యలు చెప్తుండేవాళ్ళు. వీటి వల్ల ఆయనకు ఆ లోతైన అవగాహన తెలంగాణ పట్ల వచ్చింది. ఈ పని ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. అసలు ఎన్టీ రామారావు వచ్చేదాకా కాంగ్రెస్ వాళ్ళు రాజకీయాలనే జనంలోకి తీసుకెళ్ళలేదు. ఎలక్షన్ అంటే ఎట్లా తెలుసా? ఎలక్షన్ గాంధీ భవన్లో కూర్చొని ఆ ఊళ్ళల్లో ఉన్న పెద్ద మనుషులందరినీ పిలిపించేసి నియోజకవర్గాల శాసనసభ్యులతో పాటుగా అక్కడ గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులు, పటేళ్ళు, పట్వార్లు, పోలీస్ పటేళ్ళు, సంపన్న వర్గాలు పిలిచి వాళ్ళకి నేను డబ్బులు అప్పచెప్పేసి గాంధీ భవన్ నుంచి మీరు పోయి కులాలను మేనేజ్ చేయండి. వాడు పోతాడు. వాడు పోయి ఏం చేస్తాడు? ఊళ్ళే రజక సంఘం పెద్ద మనిషి ఎవరు? వాళ్ళు పెట్టిన సంఘాలు ఇవి. అంతే. వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని సంఘ పెద్ద మనుషులుగా డిక్లేర్ చేస్తారు. ఆ సంఘం వాళ్ళు వాళ్ళని ఎన్నుకుంటారు. మున్నూరు కాపులలో పెద్ద మనిషి ఎవడు? వానికి డబ్బులు ఇచ్చేది. ఇచ్చి నువ్వు ఓట్లు వేయించాలి, ఇన్ని ఓట్లు వేయించాలి, ఈ ఊర్లో ఇన్ని ఓట్లు రావాలి, ఈ ఊర్లో ఇన్ని ఓట్లు రావాలి, నీ కులం ఎంత, నీ కులం సంఖ్య ఏంది, వాళ్ళు తాగేయడానికి ఈ మందుకు డబ్బులు, తినిపించడానికి దావతులకు యాటపిల్లలకు డబ్బులు. ఇట్లా నడిచింది. ఫస్ట్ టైం రాజకీయాలను భూమార్గం పట్టించింది, జనాలకు తీసుకుపోయింది ఎన్టీ రామారావు గారు. హరికృష్ణ గారు నడుపుతున్నప్పుడు చైతన్య రథాన్ని ఆ బండి మీద నిలబడి పొలాలలో నాట్లేసే వాళ్ళ దగ్గరికి కూడా రాజకీయాలు తీసుకుపోయాడు. దళిత బాడల్లోకి తీసుకెళ్ళాడు. ఆయన పోయేదాకా అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా రాజకీయాలను తీసుకుపోయారు? కాంగ్రెస్ వాళ్ళతో మనం పోల్చాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా అదే తరహా పరిపాలన ఇప్పుడు నడుస్తూ ఉన్నది. వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ను చూసైనా వాళ్ళు నేర్చుకోలే, ఎన్టీఆర్ను చూసైనా వాళ్ళు నేర్చుకోలేదు. అందుకే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పాలన ఉండే రాష్ట్రాలను చూడడం చాలా కష్టం. 3 రాష్ట్రాల్లో కొనసాగుతుంది. కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఒక రాష్ట్రంలో కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. తెలంగాణలో మాత్రం ఇంకో 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ను భూస్థాపితం చేశాడు రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాల మీద మీతో మాట్లాడాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టైమ్ ఫర్ ది సత్యాగ్రహి. థ్యాంక్ యూ సార్.